ప్రిఫర్ యాప్. అవునండి, మాట్లాడుతుంది ఎవరు? ప్రిఫర్ నుంచి అండి. మాట్లాడుతుంది మనిషి కదండి, నేను పేరు అడుగుతున్నా, మీరెవరు? లావణ్య అండి నా పేరు. ఎక్కడి నుంచి, ఏ ఆఫీస్? హైదరాబాద్ బ్రాంచ్ అండి. చెప్పండి. మీ పేమెంట్ ఇంకా ఎందుకని అప్డేట్ అవ్వలేదు సార్? ఇక్కడ కట్టలేదు కాబట్టి అండి. ఎప్పుడు కడతారండి? ఒక 5-6 నెలల తర్వాత అండి. సార్ అదేం ఆన్సర్ సార్, 5-6 నెలల తర్వాత కడతామని చెప్పి తీసుకున్నారా ఏంటి మీరు డబ్బులు? అవునండి. ఏది మెన్షన్ చేశారా? మాకు చూపించండి. ఆ పీడిఎఫ్ ఉండేది కదా మాకు పెట్టండి, అదే ఇక్కడ అప్డేట్ చేసుకుంటాము. కస్టమర్ ఆల్రెడీ చెప్పారంట కదా అని చెప్పేసి. అవును, మీ కాడే ఉన్నాయి కదా, చూసుకోండి ఒకసారి. మా దాంట్లో మరి అలా లేదండి. మేము శాంక్షన్ లెటర్లో కూడా దేంట్లో కూడా అగ్రిమెంట్ లెటర్లో కూడా మేము అలా పెట్టం మేము. మరి నేను కూడా ఏం పెట్టలేదండి అసలు. మరి ఎలా చెప్తున్నారు మీరు ఇప్పుడు? 6 నెలల తర్వాత కడతాను, అది పెట్టాను నేను, చూసుకోండి అని. అవునండి, నేను వాళ్ళకి చెప్పాను, నాకు కాల్ చేశారు కదా. ఎవరికి చెప్పారు? నాకు కాల్ చేసి లోన్ ఆఫర్ ఉంది సార్ అని కాల్ చేసిన వాళ్ళకి నేను కట్టలేనండి అని చెప్పాను వాళ్ళకి. మీరు ఎందుకు అప్లై చేశారు మరి అప్పుడు? లేదు, నేనైతే మీరు యాప్లో తీసుకుంటేనే కదా డబ్బులు డిస్పాచ్ అయ్యేది, లేకపోతే ఎందుకు అవుతాయి? మీరు అప్లై చేయకుండా వాళ్ళే వచ్చేసి మీకు డబ్బులు ఇచ్చారా ఏంటి నేరుగా? నా దాంట్లో అప్లికేషన్ కూడా లేదండి, నేనైతే అప్లై చేయలేదు. మీరు అప్లై చేయకుండా, మీ సెల్ఫీ ఇవ్వకుండా, మీ ఆధార్ పాన్ అప్డేట్ చేయకుండా బ్యాంక్ ప్రిఫర్ యాప్ వాళ్ళే మీకు డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేశారు. మాకు డబ్బులు ఎక్కువై మీకు వేసాము, అదేనా మీరు అనేది? అప్లై చేయలేదు అంటున్నా. మీరు అనవసరమైన మాటలు మీరు మాట్లాడమాకండి, తెలిస్తే మాట్లాడండి, లేకపోతే అప్లై చేయలేదు. మరి ఎలా వస్తుందండి మీరు అప్లై చేయకుండా? అప్లై చేయలేదు అంటున్నా. ఇంకా సార్ నా పేరు భవ్య అండి, ప్రిఫర్ ఫైన్స్ ఫోన్ చేస్తున్నాను. భవ్య? అవును సార్. చెప్పండి. సార్ 40 పేపర్స్ కూడా మీకు రికార్డింగ్ అవుతుంది సార్. సార్ మీ అమౌంట్ పెండింగ్ ఉంది కదా సార్? అవునండి. లింక్ పంపిస్తాను, పే చేయండి సార్ ఈరోజు. లింక్ పంపిస్తే పే చేయాలా? అవును సార్. ఈరోజు? అవును సార్. అదేంది? ఇది అమౌంట్ పెండింగ్ ఉంది కదా సార్, అందుకే లింక్ అవునండి, పంపిస్తాను. పెండింగ్ ఉంటే మీరు పంపిస్తే పే అయిపోయిద్దా? చేయండి. మరి ఎప్పుడు చేస్తారు మరి? ఇదేందండి కామెడీ చేస్తున్నారు మీరు? నేనేమి ఇప్పుడు కామెడీ ఏం చేయలేదు సార్. మరి ఇప్పుడు లింక్ పంపిస్తాను ఇప్పుడు చేయండి అంటున్నారు, అంటే డబ్బులు ఉండాలా లేదా? మరి ఎన్ని డబ్బులు మరి ఎప్పుడు చేస్తారు సార్ చెప్పండి? డబ్బులు లేదని చెప్తున్నా. ఒక 5-6 నెలల తర్వాత చేస్తానండి. 5-6 నెలల? ఎందుకు సార్? అప్పుడు కొంచెం బిజినెస్ బాగుంటుంది. బిజినెస్ బాగుంటుందా? అవును సార్. ఈ మంత్ది ఎప్పుడు పే చేస్తారు మీరు? ఏమండి? ఈ మంత్ది? ఈ మంత్దే ఒక 5-6 నెలల తర్వాత చేస్తా. నెక్స్ట్ మంత్ది? నెక్స్ట్ మంత్ది అప్పుడు మొత్తం వచ్చేసిద్ది అప్పుడే. అప్పుడే వస్తుంది అది మొత్తము? అవును. రెండో ఈఎంఐ అమౌంట్ ఒక్కసారి పే చేస్తారా మీరు? అన్నీ అప్పుడే చేస్తా. ఒక 5-6 నెలలు ఆగితే కొంచెం బిజినెస్ ఎత్తుకుంటుంది. 5-6 నెలలు అవ్వదు సార్, ఈఎంఐ అమౌంట్ పే చేయండి అంతే. మీరు పెండింగ్ ఎందుకు పెట్టుకున్నారు సార్? డబ్బులు లేకండి. మీకే ఇబ్బంది కదా సార్, సిబిల్ కోల్పోతుంది. ఫ్యూచర్లో లోన్ మళ్ళీ లోన్ తీసుకున్న వరకు మీకు ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. మరి డబ్బులు ఉండాలి కదండి, డబ్బులు లేకపోతే పే చేయండి సార్. డబ్బులు లేదని చెప్తున్నారు కదా సార్, అడ్జస్ట్ చేసుకొని పే చేయండి. అడ్జస్ట్ అంటే ఎలా అండి? ఫ్రెండ్స్ ఫ్యామిలీ దగ్గర తీసుకొని పే చేయండి సార్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాడ? అవును. మంచి సజెషన్ ఇస్తున్నారండి మీరు మాత్రం. ಮತ್ತೆ అదే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాడ తీసుకోవాలని మంచి సజెషన్ అయితే ఇస్తున్నారు. అవును సార్. లేదంటే అడ్జస్ట్ చేసుకుని పే చేయండి. భవ్య గారు, మంచి నాలెడ్జ్ ఉందండి మీకు. సార్ పే చేయండి సార్. మేడం గారు, ఒక 6 months నో అమౌంట్. 6 months టైం ఇవ్వరు సార్. మీ ఈ మంత్ ఇవ్వకపోతే గడియారాన్ని ఆపండి మేడం, మరి ఏం చేద్దాం? సార్ పేమెంట్ చేసుకోండి సార్. టైం ఇవ్వకపోతే ఏం చేస్తారండి? టైం ఆల్రెడీ ఇచ్చేసారు కదా సార్, 1 month టైం ఇచ్చేసారు కదా మీకు. మీరు ఎప్పుడు ఇచ్చారండి? నాకు టైం ఇవ్వలేదండి. మీరేమి ఇవ్వలేదు కదా. నేను తీసుకున్నా. ఇచ్చేసారు కదా సార్, తీసుకున్నారు కదా సార్, 1 month టైం తీసుకున్నారు కదా సార్. మీరైతే ఇవ్వలేదు కదండి. ఓకే సార్, మేము ఇవ్వలేదు, మీరే తీసుకున్నారు కదా సార్. పే చేయండి ఈ రోజు మరి. అవును, ఇప్పుడు కూడా నేను ఇంకో 6 నెలలు కూడా నేనే తీసుకుంటా టైం. నాకు ఎవరు ఇవ్వాల్సిన పని లేదండి. దేవుడు ఇచ్చిన సమయం అనేది ఉంటుంది కదా, దేవుడే ఇచ్చింది మనకు టైం. మీరు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. ఓకే సార్, ఇంటి దగ్గరికి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వచ్చేస్తారు సార్, అప్పుడు ఇవ్వండి సార్. ఏం మేడం బెదిరిస్తున్నారు? ఏందండి, వెళ్తున్నారా? బెదిరిస్తారు ఏం లేదు సార్. మీది ఈఎంఐ అమౌంట్ క్లియర్ చేయకపోతే ఇంటి దగ్గరికి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తారు సార్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మేడం? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు సార్?
ఏమి చేయలేదు సార్. అంతే సార్. అంటే అంటే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ వస్తారని బెదిరిస్తున్నారు కదా, ఏం చేస్తారు? బెదిరిస్తులు ఏమి లేదు సార్, వస్తారని చెప్పారు కదా సార్, అంతే సార్. వాళ్ళు వచ్చే ముందు కాల్ చేసి వస్తారండి, లేకపోతే డైరెక్ట్ అటాక్ చేస్తారా? తెలియదు సార్ ఏం చేస్తారని. వాళ్ళకి మీది డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తాము ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్కి, వాళ్ళు ఇస్తారు వచ్చి మీ దగ్గర తీసుకున్నారు సార్. వాళ్ళు వచ్చేటప్పుడు మేము వస్తున్నాము మీరు ఏడున్నారని ఆ కాల్ చేస్తారా? అదేం తెలియదు సార్, నాకు తెలియదు, అది నాకు తెలియదు సార్, చేస్తారా ఏమో నాకు తెలియదు. అదేంటండి మరి మీకేం తెలుసు? ఏమి తెలియలేదు సార్. థ్యాంక్ యూ. ఎన్ని రోజులైందండి మీరు జాబ్లో చేరి? హలో.